మనందరిది కూడా అక్కడ అకౌంట్స్ బుక్ ఉంటుంది చిత్రగుప్తుడి దగ్గర. ఆ పుస్తకంలో మన రికార్డ్స్ అన్నీ ఉంటాయి. భీష్మ పితామహుని ధర్మరాజు అడుగుతాడు, ఎవడన్నా చేసిన పాపానికి శిక్ష పడకుండా ఉండాలంటే ఏంటి అంటాడు. అప్పుడు భీష్ముడు కూల్గా చెప్తాడు, 12 మంది చూడకుండా ఉంటే శిక్ష పడదంటాడు. ఎవరు స్వామి వాళ్ళు అంటాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, భూమి అంటే వాడు తప్పు చేసినప్పుడు భూమి మీద ఉండకూడదు, ఆకాశము ఆకాశం కింద ఉండకూడదు, 4 దిక్కులు దిక్కుల కింద ఉండకూడదు, నీరు గాలి అగ్ని ఇవన్నీ లేని ప్లేస్లో వీడు అసలు ఉంటే కదా చేయడానికి, ఏమన్నా తప్పు చేయడానికి. సో ఈ 12 మంది సాక్షులు వీళ్ళు లేని ప్రదేశంలో వాడు కానీ పాపం చేస్తే శిక్ష పడదు. వాళ్ళు లేని ప్రదేశం లేదు, వాడు చేసేది లేదు. ఇప్పుడు గాలి లేదనుకోండి, ఆడు ఇంకేం జీవిస్తారు చెప్పండి పాపం చేయడానికి. సో చిత్రగుప్తుడు చెప్తాడు, నేను కాదు రాసేది, సర్వస్యజాహం హృది సన్నివిస్తూ. హృదయంలో పరమాత్మ కూర్చొని ఉన్నాడు. జీవుడు చేసే ప్రతి పని లెక్క వెళ్ళిపోద్ది, అక్కడ అకౌంట్ బుక్ లోకి వెళ్ళిపోద్ది. మనకు ఒక సందేహం కలగచ్చు, అరే ఇదెట్ట కుదురుతుంది, అంత టెక్నాలజీ ఏంటి? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక మనిషివే. ఈ సెల్ ఫోన్ లో నువ్వు ఎంత వాడుతున్నావు, ఎస్ఎంఎస్లు ఎంత వాడావు, తర్వాత కాల్స్ ఎంత చేసావు, లోకల్ కాల్స్ ఎన్ని, ఇంటర్నేషనల్ కాల్స్ ఎన్ని, ప్రతిదీ రికార్డ్ చేసే టెక్నాలజీని ఒక మనిషి కనుక్కున్నప్పుడు ఆ మనిషిని కనుక్కున్న భగవంతుడికి టెక్నాలజీ లేదా? పరమాత్మ నెట్వర్క్ ఉంది హృదయంలో. ఈ మనిషే ఇంత టెక్నాలజీ కనుక్కుంటే ఆ మనిషిని కనుక్కున్న భగవంతుడు ఆయనదే కనుక్కున్న టెక్నాలజీ ఏంటి అంటే పరమాత్మ చిప్ అన్నమాట. అందరు హృదయంలో కూర్చొని ఉన్నాడు పరమాత్మగా. మనం చేసే ప్రతిదీ గమనిస్తున్నాడు, చేసుకున్న కర్మను బట్టి ప్రతిదీ అనుమతిస్తున్నాడు. ఉపదృష్ట అనుమంత అనుమతిస్తున్నాడు, నువ్వు చేసుకున్న దాన్ని బట్టి అనుమతిస్తున్నాడు.